ఫ్రెండ్స్, ఎవరైనా ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలి అంటే చాలా డెడికేషన్ ఉండాలి. ఇంకా ఎలాంటి కష్టాలు వచ్చినా సరే మనం అనుకున్న గోల్ వైపు నుంచి వెనక్కి తిరిగి చూడకూడదు. సో అలానే ఎంతో హార్డ్ వర్క్ చేసి పైకి ఎదిగిన ఒక ప్లేయర్ ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని ఇండియా తరపున ఆడుతూ ఎన్నో అలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మేబీ వేరే ఎవరైనా ఉంటే డిస్కంటిన్యూ చేసేసేవారేమో. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక 5 అలాంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్ తెలుగు. మన ఛానల్ అనలిటిక్స్ లో తెలిసింది ఏంటంటే మన ఛానల్ ని చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని. సో వీడియో చూస్తున్న టైంలో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నెంబర్ 5, 2011 ఇండియా వర్సెస్ శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్. ధోనికి బ్యాక్ ఇంజరీ అయింది, ఇంకా నొప్పి చాలా వచ్చింది ఆ ఫైనల్ మ్యాచ్ లో. కానీ దెబ్బ తగిలిన తర్వాత కూడా ధోని అయితే కొట్టాడు ఆ మ్యాచ్ లో 91 రన్స్. అలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వడంతో పాటు 28 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ ని ఇండియా పేరు మీదకి తీసుకొచ్చాడు. నెంబర్ 4, ఎంఎస్ ధోని ప్లేడ్ విత్ ఐస్ బ్యాగ్స్ ఇన్ హిస్ బ్యాక్. 2006లో ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది జంషెడ్పూర్ లో ఎంత హీట్ ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. కానీ ధోని అలాంటి పర్సన్, నెవర్ గివ్ అప్ పర్సన్. అప్పుడు జంషెడ్పూర్ లో టెంపరేచర్ అయితే 44 డిగ్రీస్ వరకు ఉంది. ధోని అయితే ఆ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగాడు. అలా 106 బాల్స్ లో 96 రన్స్ అయితే కొట్టాడు. ఆ మ్యాచ్ లో హీట్ ని తట్టుకుని ఆడడానికి ధోని అయితే బ్యాక్ లో ఐస్ ప్యాక్స్ ని పెట్టుకుని ఆడాడు. నెంబర్ 3, 2015 వరల్డ్ కప్ లో ధోనియే ఇండియా టీమ్ ని లీడ్ చేస్తున్నాడు. 5 ఫిబ్రవరి 2015 వాళ్ళ కూతురు జీవా పుట్టింది. అప్పుడు వాళ్ళ వైఫ్ సాక్షి ఎవరిని కాంటాక్ట్ చేసిందో తెలుసా? సురేష్ రైనాని. ఈ విషయం ఎంఎస్ ధోనికి చెప్పమని. ఎందుకంటే ఎంఎస్ ధోని అప్పుడు మొబైల్ ఫోన్ కూడా క్యారీ చేయలేదు. అప్పుడు ఒక రిపోర్టర్ ధోనిని అడిగితే, మీకు కూతురు పుట్టింది కదా, మీరు ఇండియాకి వెళ్ళి వస్తారా అని. అప్పుడు ధోని రిప్లై ఇచ్చాడు, నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేసే ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ వెయిట్. Mom and daughter both are good, but as of now I'm on national duty, so I think everything else can wait. World Cup is a very important campaign. ఇది మనకి చూపిస్తుంది ధోని యొక్క డెడికేషన్ ఇంకా విల్ ని కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ కి. ఇయర్ 2012 ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఆ మ్యాచ్ లో 10th ఓవర్ వచ్చేసరికి ఇండియా స్కోర్ అయితే ఉంది 29 ఫర్ 5 వికెట్స్. చెన్నైలో ఆ రోజున్న వెదర్ కి ధోని అసలు గ్రౌండ్ మీద కనీసం నిలబడలేకపోతున్నాడు. చాలా సార్లు డీహైడ్రేట్ అయ్యాడు. కానీ అవేవి ధోనిని వికెట్స్ మధ్యలో రన్స్ కోసం పరిగెట్టడాన్ని ఆపలేకపోయాయి. ధోని సింగిల్ హ్యాండెడ్లీ 113 రన్స్ కొట్టి ఇండియా స్కోర్ ని 227 కి తీసుకెళ్లాడు. నిజానికి ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా ఇండియా అయితే ఓడిపోయింది. బట్ ధోని డెడికేషన్ తో ఆ బ్యాటింగ్ చేస్తూ ఉంటే దట్స్ ఆల్ ఫర్ హిస్ ఫ్యాన్స్. నెంబర్ 1, 2019 వరల్డ్ కప్ లో ఇండియాకి ఇంకా ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా అవుతున్న మ్యాచ్ అది. ధోనికి అయితే ఆ మ్యాచ్ లో 2 సార్లు దెబ్బ తగిలింది. ఒకసారి కీపింగ్ చేస్తున్నప్పుడు, ఇంకోసారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. తంబ అంత ఘోరంగా ఇంజురీ అయినా కూడా తను తన తమ్ని సక్ చేసి బ్లడ్ ని ఊసేసి మళ్ళీ ఆడటం స్టార్ట్ చేశాడు. అలా ఆ మ్యాచ్ లో 31 బాల్స్ కి 42 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్ లో అయితే ఇండియా ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా ఓడిపోయింది. కానీ ధోని డెడికేషన్ లెవెల్స్ ఈ రోజుకి కూడా గూస్ బంప్స్ ని తెస్తాయి. ధోని యొక్క ఈ హార్డ్ వర్క్ కి, కన్సిస్టెన్సీకి, డెడికేషన్ కి మీరు కూడా ఫ్యాన్ అయితే లవ్ ధోని అని చెప్పి కామెంట్ సెక్షన్ లో రాసేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసి ఉంటారు. చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్ తో ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.